కాసేపట్లో సచివాలయానికి చేరుకోనున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. 7 ఏళ్ల తర్వాత సెక్రటేరియట్లోకి అడుగు పెడుతున్నారు ఆయన. 2017లో జూలైలో ఉద్దానం సమస్యపై సీఎం చంద్రబాబుతో భేటీ అయిన పవన్ మళ్ళీ 7 ఏళ్ల తర్వాత డిప్యూటీ సీఎం హోదాలో సచివాలయానికి వెళ్తున్నారు. సచివాలయం సెకండ్ బ్లాక్లో తనకు కేటాయించిన ఛాంబర్ను పరిశీలిస్తారు. ఆ తర్వాత సీఎం చంద్రబాబుతో సమావేశమవుతారు పవన్. పవన్కు ఘన స్వాగతం పలికేందుకు సిద్ధమయ్యారు అమరావతి రైతులు. డిప్యూటీ సీఎంగా రేపు సచివాలయంలో బాధ్యతలు స్వీకరించనున్నారు పవన్ కళ్యాణ్. ఈ క్రమంలో తనకు కేటాయించిన శాఖల ఉన్నతాధికారులతో విజయవాడ క్యాంప్ ఆఫీసులో పవన్ కళ్యాణ్ చర్చించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులతో కాసేపు పవన్ మాట్లాడారు. బాధ్యతల స్వీకరణకు సంబంధించిన ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు ఆయన. మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు భద్రత పెంచింది ప్రభుత్వం. పవన్ కు Y+ సెక్యూరిటీ కల్పించింది. Y+ సెక్యూరిటీతో ఎస్కాట్, బుల్లెట్ ప్రూఫ్ కారును కేటాయించింది. డిప్యూటీ సీఎం కాసేపట్లో సచివాలయానికి చేరుకోనున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. 7 ఏళ్ల తర్వాత సెక్రటేరియట్లోకి అడుగు పెడుతున్నారు ఆయన. 2017లో జూలైలో ఉద్దానం సమస్యపై సీఎం చంద్రబాబుతో భేటీ అయిన పవన్ మళ్లీ 7 ఏళ్ల తర్వాత డిప్యూటీ సీఎం హోదాలో సచివాలయానికి వెళ్తున్నారు. సచివాలయం సెకండ్ బ్లాక్లో తనకు కేటాయించిన ఛాంబర్ను పరిశీలిస్తారు. ఆ తర్వాత సీఎం చంద్రబాబుతో సమావేశమవుతారు ఆయన. పవన్ కు ఘన స్వాగతం పలికేందుకు సిద్ధమయ్యారు అమరావతి రైతులు. డిప్యూటీ సీఎంగా రేపు సచివాలయంలో బాధ్యతలు స్వీకరించనున్నారు పవన్ కళ్యాణ్. ఈ క్రమంలో తనకు కేటాయించిన శాఖల ఉన్నతాధికారులతో విజయవాడ క్యాంప్ ఆఫీసులో పవన్ కళ్యాణ్ చర్చించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులతో కాసేపు మాట్లాడారు ఆయన. బాధ్యతల స్వీకరణకు సంబంధించి ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు. మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు భద్రత పెంచింది ప్రభుత్వం. పవన్ కు Y+ సెక్యూరిటీ కల్పించింది. Y+ సెక్యూరిటీతో ఎస్కాట్, బుల్లెట్ ప్రూఫ్ కారును కేటాయించింది. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రాము లైవ్లో అందుబాటులో ఉన్నారు అమరావతి నుంచి. రాము, కాసేపట్లో సచివాలయానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేరుకోనున్నట్టు మనకు సమాచారం అందుతుంది. అమరావతి రైతులు కూడా ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు కూడా చేసినట్టు సమాచారం. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి రాము? రఫీ, ఇక్కడైతే మాత్రం పండగ వాతావరణం నెలకొంది అమరావతిలో. అమరావతి వెంకటాపాలెం వద్ద నుంచి కూడా సచివాలయం వెళ్లే వరకు కూడా మనం చూడొచ్చు, రోడ్డు అంతా కూడా ఎల్లో కలర్ లో కంప్లీట్ గా పసుపు కలరు, మధ్యలో అక్కడక్కడ ఎర్ర బంతి పూలను కూడా వేసిన పరిస్థితుల్లో చూడడానికి చాలా చక్కగా అందంగా కూడా తయారు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అసలు రాజధాని రైతులందరూ కూడా పవన్ కళ్యాణ్ వస్తే పవన్ కళ్యాణ్ ని ఎలా ఇక్కడి నుంచి తీసుకువెళ్లాలి అన్న దానికి కూడా పూర్తి స్థాయి ఏర్పాట్లు చేశారు. పెద్ద గజమాలను కూడా సిద్ధం చేశారు క్రేన్ తో. అలాగే పవన్ కళ్యాణ్ ఇప్పటికే Y+ సెక్యూరిటీ నేపథ్యంలో బుల్లెట్ ప్రూఫ్ కారులో వెళ్తూ ఉన్న సందర్భంలో కూడా పవన్ కళ్యాణ్ వెనకాల మొత్తం వెహికల్స్ అన్ని కూడా వెళ్లి సచివాలయం వరకు దింపి వచ్చే విధంగా కూడా రైతులైతే ఇప్పటిదాకా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. తెనాలి శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో ఈ ఏర్పాట్లన్నీ కూడా జరుగుతున్నాయి. అలాగే జనసేన పార్టీ శ్రేణులందరూ కూడా ఈ ఏర్పాట్లలో పాల్గొంటున్న పరిస్థితి అయితే ఉంది. జనసేన పార్టీ నుంచి, ఇటు పక్కన టీడీపీ నుంచి, ఇంకొక పక్కన బీజేపీ నుంచి అందరూ కూడా పూర్తి స్థాయిలో అమరావతి రైతులకు సంఘీభావంగా వాళ్ళందరితో కలిసి ఇక్కడి నుంచి సచివాలయం వరకు కూడా పవన్ కళ్యాణ్ తో కలిసి వెళ్లేటందుకైతే అన్ని రకాల ఏర్పాట్లను చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అమరావతి రైతులైతే మాత్రం ఈరోజు ఎంతో హర్షాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడా కూడా అంటే వాళ్ళు పవన్ కళ్యాణ్ వస్తే కనుక పవన్ కళ్యాణ్ ని ఎలా స్వాగతించాలి, ఏ విధంగా తీసుకెళ్లాలి అనే దానికి కావాల్సినటువంటి అన్ని రకాల ఏర్పాట్లను కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అలాగే వచ్చినటువంటి అంటే ఎవరైతే వస్తున్నారో అంటే పవన్ కళ్యాణ్ తో పాటు ఉండే కాన్వాయే కాకుండా మొత్తం పవన్ కళ్యాణ్ తో పాటు
అమరావతి రైతులందరూ కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ సచివాలయం వరకు కూడా వెళ్ళేటటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. ఇంకొక పక్కన ఈరోజు అమరావతి సచివాలయానికి వెళ్ళిన తర్వాత పవన్ కళ్యాణ్ అక్కడ కొంతసేపు ఉండి అక్కడి నుంచి తిరిగి చంద్రబాబు ఇంటికి కూడా వెళ్ళేటటువంటి చంద్రబాబును కూడా కలిసేటటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. చంద్రబాబును కలిసిన తర్వాత రేపు పవన్ కళ్యాణ్ తన బాధ్యతలను స్వీకరించనున్నారు. బాధ్యతలను స్వీకరించి ముందుగా తనకు కావాల్సినటువంటి ఏర్పాట్లు ఎలా ఉండాలి ఏంటి అనేది కూడా ఇప్పటికే పరిశీలించుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వైప్లస్ సెక్యూరిటీ నేపథ్యంలో ఏర్పాటు చేసినటువంటి అదనపు సెక్యూరిటీ ఏదైతే ఉందో దానికి తగినట్టుగా కూడా అన్ని రకాల ఏర్పాట్లను అధికారులు అయితే చేసినటువంటి పరిస్థితి ఉంది. ఒక పక్కన పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ నుంచి కూడా ఇప్పటికే ఆయన క్యాంప్ ఆఫీసు ఎలా ఉండాలి, ఆయనకి రిక్వైర్మెంట్స్ ఏంటి అనేది కూడా పూర్తిగా చర్చించినటువంటి పరిస్థితి. ఇంకొక పక్కన అమరావతి రైతులు మాత్రం ఇక్కడి నుంచి సచివాలయం వరకు వెళ్లడానికి కావాల్సినటువంటి పూర్తి స్థాయి ఏర్పాట్లను అయితే ఇప్పటి వరకు చేశారు. మొత్తం పూలమాలలు ఉండి అలాగే పూలు చల్లుతూ పూల వర్షం మధ్యలో పవన్ కళ్యాణ్ సెక్రటేరియట్ కు పయనించనున్నారు. రఫీ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాము. రైట్, అది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరి కాసేపట్లో సచివాలయానికి చేరుకోనున్నారు. 7 ఏళ్ల తర్వాత సెక్రటేరియట్లోకి అడుగు పెడుతున్నారు పవన్ కళ్యాణ్.